తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం జరిగిందని, ఇది దేవుడికి అపచారం చేసిన మహాపాపమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. మంగళవారం శాసనసభలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక దరఖాస్తు బృందం సిట్టి నివేదికలో సంచలన విషయాలు ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. పక్కా ప్రణాళికతో వ్యవస్థీకృతంగా ఈ స్కామ్ కు పాల్పడ్డారని, శ్రీవారి నైవేద్యానికి వాడే నెయ్యిని ప్రమాదకరమైన రసాయనాలు, జంతువుల కొవ్వొత్తు కల్తీ చేశారని తీరా ఆరోపణలు చేశారు. దేవుడి విషయంలో జరిగిన ఈ మహాపాపంపై గత ప్రభుత్వ పెద్దలు బాధ్యత తీసుకోకుండా బుకాయించడం దుర్మార్గమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కుంభకోణానికి బీజం టెండర్ నిబంధనల మార్పుతోనే పడిందని చంద్రబాబు వివరించారు. తమకు అనుకూలమైన అనర్హత ఉన్న సంస్థలకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకు గత ప్రభుత్వ నిబంధనలను పూర్తిగా నీరుగార్చిందని ఆరోపించారు. సరఫరా చేసిన నెయ్యి అసలు నెయ్యే కాదని, అది రసాయనాల మిశ్రమని సిట్టి నివేదికలోని అంశాలను చంద్రబాబు ఉటంకించారు. నెయ్యి తయారీకి రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ ను బేస్ గా వాడారని తెలిపారు. రంగు కోసం బీటా కెరాటిన్, వాసన కోసం అసిటిక్ యాసిడ్ ఎస్టర్, నురుగు కోసం డిటర్జెంట్ లో వాడే లబ్స యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలు వాడినట్లు వెల్లడించారు. బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు, మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని, కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు, వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్డీటీపీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు వేస్తున్నారు. వైఎస్ఆర్ గారు ఇచ్చిన జీవో 747 ఏం చెప్తుందో తెలుసా? కొండపై ఆ నిబంధనలు ఎందుకు, ఈ జీవోను రద్దు చేస్తానంటూ 2009లో చంద్రబాబు హామీ. తప్పు చేసింది వాళ్లే. మనం పోరాడితే మొత్తం సమాజం తిరుగుబాటు చేస్తే భయపడి చేసింది వీళ్లే.